ప్రతి ఏటా వినాయక చవితి విఘ్నాలకు అధిపతి వినాయకుడు. ఇటువంటి విఘ్నాల అధిపతి వినాయకుడి నుండి మనం గణేశుడు అంటే సమూహం, ఆ సమూహాలన్నిటికీ నాయకుడు వినాయకుడు. మరి అటువంటి గణపతి పూజలని పూజించడంలో ప్రతి గ్రామాల్లో కూడా వినాయకుడు పెట్టుకొని పూజించుకుంటారు, ఆ దైవభక్తిని చాటుకుంటారు. మరి అటువంటి దైవభక్తులు చాటుకోవడంలో పార్వతీశంపేట యూత్ ఎప్పుడు కూడా ముందుంటారండి. మరి అటువంటి పార్వతీశంపేట యూత్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 5 రోజులు పంచరాత్రులు జరుపుకుంటున్నారు ఈ వేడుకల్ని. అక్కడ ఈ జరుపుకున్నటువంటి వేడుకలు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారనే దానికోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరండి? మీరు ఎలా ఇక్కడ పంచరాత్రి మహోత్సవాలు జరుపుకుంటారు? ప్రతి పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ఏం చేస్తాం అంటే మట్టి విగ్రహాలని ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం పెడుతున్నాం. అదే విధంగా ఒక రోజు మాత్రం కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నాం. అలా విధంగా అన్నదానం కూడా 5 రోజుల మహోత్సవం సందర్భంగా అన్నదానం కూడా ఈ 30 తేదీన జరుపుతున్నాం. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. దైవ ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకుని అంటున్నారు. సార్ మీ పేరు? సంతోష్. ఈ వినాయకుని యొక్క అంటే మీరు ఇంత పర్టికులర్ గా చక్కగా చేయడానికి అందరూ పంచులు కట్టుకుని కార్యక్రమం చేశారని తెలిసింది. మరి ఇంత పర్టికులర్ గా డివోషనల్ మోడ్ గా చేయడానికి కారణం? భక్తి పరవశంతో చేయాలని అందరం యూత్ అందరం అనుకుంటున్నాం. యూత్ అందరం ఈ ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పూజించి యూత్ అందరం దగ్గరుండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఊరు వాళ్ళు అందరూ కలిపి అందరూ సహకరిస్తారు మాకు ఊళ్ళో ప్రతి సంవత్సరం. దాంతోపాటు వినాయకుడిని పూజించి ఎప్పుడు మట్టి విగ్రహాన్ని పూజిస్తాం మేము. అలాగే 30వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం భారీగా చేస్తాం. ఈసారి ఇంకా అతి భారీగా చేయాలనుకుంటున్నాం. మీరు అందరూ సహకరించి అందరూ అన్నదాతలు గట్రా ఎవరైనా సహకరిస్తే మాకు ఇంకా వీలుంటుంది. మీరు అంటే వినాయక చవితి చేసేటప్పుడు ఒక చిన్నప్పుడు పెద్ద వరకు కూడా ఒక సందులు అనేది 5 రోజులకైనా 9 రోజులు ఉంటుందండి. మరి పర్టికులర్ గా ఆ యొక్క వినాయకుని జరిగేటప్పుడు అందరూ ఒక యూనిటీగా వచ్చి కార్యక్రమం నిర్వహిస్తారు. దానికి ప్రత్యేక కారణం? మీరు ఇప్పుడే అన్నారు గమ్ అంటే సమూహం అని. ఈ పార్వతీశంపేటకున్న ఆచారం ఏంటంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 364 రోజులు ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా, ఎన్ని కలహాలు ఉన్నా, ముందు రోజు వినాయక చవితి ముందు రోజు కొట్టుకున్నా, వినాయక చవితి రోజు అందరూ కలిసి ప్రోగ్రాం చేయడం ఈ ఊరు ఆనవాయితీ. ఎన్ని కలహాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా మీరు అన్నారు గమ్ అంటే సమూహం. ఆ సమూహంగా ఏర్పడి ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయం ఇంకా ఏది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఒకటే. ఊర్లోని పార్వతీశంపేట కుర్రోళ్ళు, పార్వతీశంపేట గ్రామస్తులు అందరూ ఒకటే. ఇది గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ వినాయక కమిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది. దీనికి ఏది దీన్ని ఆపలేదు. ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి ఎలానే కంటిన్యూ అవుతుంది. ఇది ఈ ఊరు ఆచారం. ఎన్ని సమస్యలున్నా ఆలు ఈలు లేకుండా అందరూ కలిసి చేస్తారు. గణపతి అంటే గణాలన్నిటికీ అధినాయకుడు, ఆ ప్రతి అన్నిటికీ నాయకుడు. ఎంతమంది నాయకులు నాయకులకు బాస్ మన వినాయకుడు. ఈ వినాయక చవితి అనేది సరదాగా ఆనందంగా జరుపుకుంటారండి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్